మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. మీరు ఒక రెండో తరం ఆర్థోపెడిక్. అవునండి. సో డాడీ ఫస్ట్ ఎట్లా ఓపెన్ మొత్తం చేసి చేయడం, ఇప్పుడు రోబోటిక్స్ వచ్చిన వల్ల ప్రిసైజ్ కటింగ్, అవునండి. తక్కువ బ్లడ్ తీసుకోవడం, లేకపోతే కరెక్ట్ సైజ్ తీసుకురావడం, ఇవన్నీ ఉన్నాయి కదా. అవునండి. సో నెక్స్ట్ 5 to 10 yearsలో సో ఈ ఇన్ టర్మ్స్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్లో కావచ్చు, హిప్ రీప్లేస్మెంట్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి? డెఫినెట్లీ ఇప్పుడు రోబోటిక్స్ వచ్చింది, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా రావచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రోబోటిక్స్ వాడుతున్నప్పుడు లెట్స్ సే 15 years బ్యాక్ నాన్న వెన్ హీ వాస్ డూయింగ్ సర్జరీస్ మొత్తం ఓపెన్ చేసి, అంటే మేము కూడా ఓపెన్ చేస్తాం కానీ అట్లీస్ట్ నంబర్స్ అవన్నీ లేవు నా దగ్గర. సో తన ఐ బాలింగ్తో తన ఎక్స్పర్టీస్తో కట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు రోబోటిక్స్ ఏంటంటే మనకి కావాల్సిన కట్టే మనమే చేస్తున్నాము, కానీ అది మనం అసిస్ట్ చేస్తుంది, మనకి ఎక్కడ కట్ అవ్వాలో అది అసిస్ట్ చేస్తుంది. మేబీ ఒక 10-15 years ఫ్యూచర్లో చెప్తుంది ఈ కట్ ఇక్కడ తీయాలి, ఈ లిగమెంట్ రిలీజ్ చేయాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా రావచ్చు. అండ్ మేబీ ఇన్ ద ఫ్యూచర్ డాక్టర్ గురువారెడ్డి టైప్ ఆఫ్ సర్జరీ అండ్ ప్రోగ్రామ్ చేస్తే ఆ పర్టికులర్ వే ఆఫ్ సర్జరీ రావచ్చు. డాక్టర్ ఆదర్శ్ టైప్ ఆఫ్ సర్జరీ అంటే నేను చేసే టైప్లో రావచ్చు. సో మేబీ షేక్స్పియర్ స్టైల్, ఎగ్జాక్ట్లీ. సో చాట్ జీపీటీ లాగా, సో సర్జరీ జీపీటీ అనుకోవచ్చు. సో అట్లా రావచ్చు మేబీ. ఓన్లీ థింగ్ ఈజ్ మనకి ఈ టెక్నాలజీలో సర్జన్ టచ్ పోకూడదు. అది బేసిక్గా సర్జన్కి ఉన్న స్కిల్స్ అండ్ ఆఫ్ కోర్స్ పేషెంట్తో మాట్లాడినప్పుడు దట్స్ డిఫరెంట్ టచ్ ఆల్ టుగెదర్. హ్యూమన్ టచ్ పోకూడదు. సో వీ షుడ్ ఆల్వేస్ మ్యారీ ద టూ, టెక్నాలజీ ప్లస్ సర్జన్ స్కిల్ రెండు కలిపి ఉంటే దట్స్ ద బెస్ట్ ఆప్షన్. దట్స్ వాట్ ఐ ఫీల్.